గేమ్కి ఏమాత్రం తీసుకోకుండా పబ్జీ అనే గేమ్ స్వయంగా ప్రధాని నోట్ వెంట కూడా పబ్జీ అనే మాట వచ్చిన తర్వాత ఇంకా మరింత పాపులర్ అయిందేమో తెలియదు కానీ గుజరాత్లో దాని మీద బ్యాన్ ఉన్నా సరే 10 స్టూడెంట్స్ వర్ అరెస్టెడ్ సార్. ఏంటి పబ్జీ గేమ్ దీని మీద ఇంత రెస్ట్రిక్షన్స్ ఉన్నా ఏంటి అంతలా ఎందుకు యూత్ దీనికి బానిసలు అయిపోతున్నారు అంటారు? మోడీ గారు దీని గురించి ప్రస్తావించిన తర్వాత కన్సర్న్ పెరిగింది, అది అవసరం కూడా. అంటే పాపులర్ అయింది అంటే మోడీనే పాపులర్ చేశాడని తప్పుడు మీనింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా కన్సర్న్ పెరిగింది. ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో వ్యాఖ్యానించడం కన్సర్న్కు నిదర్శనం. ఇప్పుడు ఈ పొలిటీషియన్స్దేమో నోన్ బ్యాటిల్ గ్రౌండ్ అది కానీ ఇది ఆన్లైన్లో జరుగుతున్నదంటే పబ్జీ అంటే ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్ అంటే ఒక గేమ్ తెలియని వాళ్ళ కొరకు ముందు గేమ్ అంటే ఏంటో అర్థం కావాలి కదా. ఒక ఆన్లైన్లో గేమ్ ప్లే చేసే అతను ఒక క్యారెక్టర్ అయిపోయి తాను మిగతా 99 క్యారెక్టర్లను రకరకాల ఆయుధాలు తీసుకొని తుపాకులు తీసుకొని అవి తీసుకొని ఇవితోనే వాళ్ళని అటాక్ చేస్తూ ఉండాలి. చివరకు వాళ్ళందరినీ చంపేయాలి. లేదా ఈ క్యారెక్టరే చనిపోతే అది ఆటోమేటిక్గా ఓడిపోయినట్లు. ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే నేను కూడా గేమ్ ఆడినవాని కాదు కనుక ఎగ్జాక్ట్గా ఇలానే చెప్పలేను. బట్ ఒక బేసిక్ గేమ్ ఏంటంటే ఆన్లైన్లో ఇతరులను తుపాకులు పెట్టి చంపేయడం. అంటే ఒక వర్చువల్ వైలెన్స్ అంటే ఆన్లైన్లో ఒక బ్యాటిల్ గ్రౌండ్గా భావించి మిగతా వాళ్ళందరినీ శత్రువులుగా చూస్తూ మిగతా క్యారెక్టర్స్ అందరినీ ఆ క్యారెక్టర్స్ అన్నిటినీ అంతం చేస్తానికి ఈయన పథకాలు రచిస్తూ ఎగ్జిక్యూట్ చేయాలి. దీన్ని ఈ గేమ్ ఆడటానికి సుమారు 1/2 అవర్ పడుతుందని అంటారు. సో ఈ గేమ్ కొత్త గేమ్ కాదు. ఇప్పుడు అంతకుముందు ఒక బ్లూ వేల్ ఛాలెంజ్ అని వచ్చింది, అంతకుముందు పొకెమాన్ గో అని ఒక ఛాలెంజ్ వచ్చింది, అంతకుముందు మోమో అనే ఏదో పేరు, రకరకాల పేర్లతో వస్తున్నాయి ఛాలెంజెస్. అంటే పిల్లల జీవితాల్లో రియల్ ఛాలెంజ్ ఉండడం లేదు. చదువు అనేది ఛాలెంజ్ కాదు, చదువు అనేది బట్టి పట్టడం అయిపోయింది. జీవితం అనేది ఒక ప్రొటెక్టెడ్ జీవితం అవుతుంది, అది కూడా ఛాలెంజ్ కాదు. ఎప్పుడైతే రియల్ ఛాలెంజెస్కు మనం ఎక్స్పోజ్ చేయడం లేదో పిల్లల్ని, టెక్నాలజీ సహాయంతో ఒక ఆర్టిఫిషియల్ ఆన్లైన్ ఛాలెంజెస్ను వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. దీని ప్రభావం ఏంటంటే ఎందుకు ఇది చర్చలోకి వచ్చిందంటే కొన్ని మూవింగ్ చాలా ఆందోళన కలిగేటువంటి ఇన్సిడెంట్స్ ఇటీవల కాలంలో జరిగాయి. ఒక ఈ గేమ్కు అడిక్ట్ అయినటువంటి ఒక చిన్న పిల్లవాడు సెల్ ఫోన్ ఇవ్వనందుకు తను ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు సెల్ ఫోన్ తన అమ్మ నాన్న కొని ఇవ్వలేదని. ఇంకోడైతే వాళ్ళ అమ్మను నాన్నను చెల్లిని చంపేశాడు. ఇంకొకడు గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో బ్యాటరీ ఆగిపోతే ఛార్జర్ దొరకకపోతే కత్తి తీసుకున్న పక్కన ఉన్న బంధువు పైన దాడి చేశాడు. ఇలా రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఈ ఇన్సిడెంట్స్ జరగడం వల్ల ఒక ఆందోళన సొసైటీలో పెరిగింది. అందుకే కొన్ని చోట్ల బ్యాన్ కూడా చేశారు. ఎందుకు జరుగుతోంది ఇది? దీనికి రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా 3 రకాల వివరణలు ఉన్నాయి. అంటే దీనిపైన సైకాలజిస్టులు, మానసిక శాస్త్రవేత్తలు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఒకటి ఏంటంటే వైకేరియస్ లెర్నింగ్ అంటారు, అంటే వైకేరియస్ ప్లెజర్ కూడా అంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఎవరినైనా హింసించామనుకోండి, అదొక వైకేరియస్ ప్లెజర్. అంటే వాళ్ళను హింసించడం ద్వారా నువ్వు ఆనందాన్ని పొందడం. ఇప్పుడు ఆ వైకేరియస్ ప్లెజర్ అంటారు దాన్ని. ఇంకోరిని తూలనాడడం వల్ల, హ్యూమిలియేట్ చేయడం వల్ల, ఇన్సల్ట్ చేయడం వల్ల వీడు ఒక ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. దాన్ని వైకేరియస్ ప్లెజర్ అంటారు. అలాగే వైకేరియస్ లెర్నింగ్ ఏంటంటే ఒక ఆన్లైన్లో ఒక దాన్ని చూస్తూ దాని నుంచి నేర్చుకొని దాన్ని అమలు చేయడం. అందువల్ల ఈ వైలెన్స్ని ఎప్పుడైతే ఆన్లైన్లో చూస్తున్నాడో చేస్తున్నాడో దాన్ని రియల్ లైఫ్లో ఇమిటేట్ చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. మనకు సినిమాలో కూడా చూస్తుంటాం, హీరో ఏం చేస్తే ఆ హీరోని వీళ్ళు ఇమిటేట్ చేస్తుంటారు. అయితే అవి ప్రమాదకరం కాని ఇమిటేషన్ అయితే గొడవలేదు. ఇప్పుడు హెయిర్ స్టైల్ ఇమిటేట్ చేస్తారు, డ్రెస్సింగ్ని ఇమిటేట్ చేస్తారు, మాట్లాడే తీరును ఇమిటేట్ చేస్తారు, చేతులు లేపడాన్ని ఇమిటేట్ చేస్తారు. ఓకే, దే ఆర్ నాట్ సో డేంజరస్. అది కూడా ఒక పారాసైటిక్ సైకాలజీ. అంటే సొంతగా సెల్ఫ్ రెస్పెక్ట్ లేని, ఆత్మగౌరవం లేని, ఆత్మాభిమానం లేని, తాను నమ్మిన వ్యక్తిని, తాను అభిమానించే వ్యక్తిని ఒక బ్లైండ్గా ఫాలో అయ్యేటువంటి ఒక పారాసైటిక్ సైకాలజీనే అది. కానీ అట్లీస్ట్ ఇట్స్ నాట్ డేంజరస్, దానివల్ల ప్రమాదం లేదు. ఇప్పుడు హెయిర్ స్టైలు
సినిమా తమ నచ్చిన సినిమా హీరో హెయిర్ స్టైలే వీడు అనుకరించాడు కానీ ప్రమాదం లేదు. కానీ దీంట్లో ప్రమాదం ఏంటంటే ఒక వాయిలెన్స్ను ఆన్లైన్లో ఎక్స్పీరియన్స్ చేస్తూ దానితో ఆనందపడకుండా రియల్ లైఫ్లో కూడా అదే వాయిలెన్స్ను ఎక్స్పీరియన్స్ చేయాలి అనేటువంటి ఒక అగ్రెసివ్ బిహేవియరల్ ట్రేట్స్ అనేది పిల్లల్లో పెరుగుతుంది. పిల్లలే కాదు, ఈ గేమ్ పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారు ఇప్పుడు. ఆందోళన కలిగించే పిల్లలే కాదు. సో ఇది ఒక రీజనింగ్. అందువల్ల ఇది డేంజరస్. అందువల్ల మీరు ఆన్లైన్లో పిల్లలకు వాయిలెన్స్ నేర్పితే, వాయిలెన్స్లో పార్టిసిపేట్ చేయిస్తే అదే వాయిలెన్స్ వాడు రియల్ లైఫ్లో కూడా